ఎందుకంటే ఇట్లా ఎందుకు ఇక్కడ వెలిసిందంటే ఈ ఊర్లో ఒక రాజు గంగమ్మ తల్లిదా ఇప్పుడు ఈ టెంపుల్? అవును, శివుడు టెంపులా? లేదు, గంగమ్మ తల్లి ముంగడు ఉంది. అయితే ఒక రాజు కనిపించిన వాళ్ళనల్లా రేపింగ్ చేసుకుంటూ పోతుండంట. అట్లా ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు కాకముందే కడుపు తెచ్చుకునే వాళ్ళంట ఆడవాళ్ళంతా. అసలు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది భయపడే వాళ్ళంట. అట్లా ఈ బాధలన్నీ చూసి గంగమ్మ తల్లి పైనుండి ఇవన్నీ చూసి ఒక లేడీ కడుపులో పుట్టింది. పుట్టి ఆ లేడీ కడుపులో పుట్టి ఆ రాక్షసుని అంతం చేయాలని అక్కడ పుట్టింది. ఆమె వయసు వచ్చినాక ఆమె మీదకున ఆ రాజు కన్ను పడిన తర్వాత ఆ రాజుని ఆమె ఎక్కడ భూమిలో దాక్కుందంట. ఏదో ఉందబ్బా స్టోరీ, మర్చిపోయిన స్టోరీ. అయ్యో, కానీ మర్చిపోతే వాడు దగ్గరికి వెళ్తాడు, భస్మం చేసేస్తుంది. భస్మం కాదు, ఆయన దాక్కుంటాడు. నువ్వే చెప్పేసిన స్టోరీ. ఈమె అతను దాక్కుంటాడు. ఈమె చూసి ఆయన వచ్చిన తర్వాత ఈమె మంత్రగాని చేత ఎక్కడో భూమిలో దాక్కుంటాడు. ఈమె రాజుల వేషము ఏదో నార్మల్ వేషం వేసి బయటకు వచ్చింటది. అప్పుడు ఆమె బయటకు వస్తాడు, ఈమె చంపుతుంది. చంపిన తర్వాత అక్కడ గంగమ్మ వెలుస్తుంది. అట్లా ఆమెని ఆ రాజు చచ్చిపోయిన తర్వాత ఆమె దేవతలాగా పూజిస్తున్నారు. సంతోషం. ఇదిగోండి టెంపుల్ చూద్దాం ఇప్పుడు మనం. గంగమ్మ తల్లి మొత్తం వైర్లు కట్టేసారు. గంగమ్మ ఏడనే ఉన్నా. నాడు బర్రె మీద ఎక్కుతారా? ఓకే. క్లైమేట్ ఏమో చల్లగా ఉంది, వేడి పుడుతుంది. ఏంది ఇలా పట్టుకో బాటిల్. ఇది రెండో వీడేనా సాజిత్? ఎన్ని నిమిషాలైంది? 3. బర్రె కాడ వెనక పని చేసేయి. ఓకే, చింత చెట్టు కాడికి పోదాం. చింతకాయలు కనకమ్మ కోసుకుంటుంది, పచ్చడి పెట్టుకుంటుంది. ఇంకా మా ఆడి పళ్ళు ఉండవు. బొప్పాయి కాయలు ఉన్నాయి, కోసాను కనకమ్మ. చింత చెట్టు కాడికి వా. ఈ బర్రె కాడ తెస్తావా? బర్రె అంత ఎర్రగా ఉంది. ఇది మన పేడ, నేను చెప్తా, మన బర్రె నేను చెప్తా. పేడ ఇది ఇంత ఎత్తిపోతుంది అంటే, రాజు నాకు ఇలాంటివి నచ్చవు రాజు, ఐ డోంట్ లైక్ దిస్. సెలబ్రిటీతో కుప్పలు ఎత్తింగ్ చెప్పల్లో అన్నీ చెప్తేనే మనకు చూసేది ఆడియన్స్. చింత చెట్టు మనం కోసుకున్నాడు కోసుకో, ఏదో ఒకటి పచ్చడి పనికి వస్తుంది. చింత పచ్చడి తింటే చాలా మంచిది. అమ్మ ఇక్కడ కూర్చొని వీళ్ళు తాగుతుంటాం, ఇక్కడ కంటెంట్ వస్తుంది. కాకమ్మ బుల్లెట్ బండి నడుపుతావా? తేనె తట్ట వావుగా, ఎంత పెద్ద తేనె తట్ట ఫ్రెండ్స్, చూడండి. ఇగో తేనె అయిపోయింది. తేనె తట్టగా అయిపోయిందో పునుక్కులు పిండేసి పడేసారు దాన్ని. ఇక ఇంత బరువు ఉంటుంది ఈ బండి, ఎట్లా గుంచుతాయో ఏమో. ఇనప బండి ఇది.
కొడుకుంటే రాజు వస్తుంది. ఎత్తేనే మనతో లేచిపోతుంది ఎవరికైనా. అవును, ముందుగా మంచం వేస్తేనే లేచిపోతుంది. నీ దగ్గర నీ లాంగ్వేజే మాట్లాడుతున్నావు. నీకు లాంగ్వేజ్ రాదు అసలు. మరి నిన్ను చూసి నేను చెడిపోతున్నా. నేను చూసి నేను పూర్తిగా చెడిపోయాను. బండ్లు బాగున్నాయి. అబ్బా, పండిన చింతకాయ తింటుంది కనకమ్మ మంచిగా కూర్చొని. ఎలా ఉంది? ఈ బీర్ సీసాలన్నీ నువ్వే తాగినా కనకం? చూడండి ఫ్రెండ్స్, బీర్ సీసాలన్నీ తాగింది మన కనకం. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్స్? పుల్పింగ్ ఎక్కింగ్. వావ్, మత్తు అమ్మా మొత్తం అలా ఇంగ్లీషే మాట్లాడతాడు. నేర్చుకుంటే వచ్చేస్తుందమ్మా. హిందీ కానీ ఇంగ్లీష్లో బెటర్. అవును, ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది. హిందీ తక్కువగా. నిన్న ఉప్పలపాలు ఒక వీడియో పెట్టినాడు. ఏమని పెట్టినాడంటే ఐ డోంట్ ఇంగ్లీష్ వాయిస్ మెసేజ్ పెట్టండి నేను వినింగ్ అని అంటే ఇంగ్లీష్ రాదని చెప్పలేక వాయిస్ మెసేజ్ పెట్టండి వినింగ్ అని అంటున్నాడు ఒక వీడియోలో. నీకు కూడా సచ్చే నేర్పాడు చిన్న చిన్నగా. అలా మాట్లాడేస్తా అంటే అమ్మా వస్తుంది. ఎలా అనిపిస్తుందమ్మా ఈ బీర్ శిష్యుల మధ్యలో నీకు? చాలా బాగా తెచ్చా. ఎవడో ఏమో చేసిపోయినట్టుంది ఇది ఇక్కడ నీకు. ఎవడేం చేశాడు? పైకని చేశాడా? పైకని కాదు, రేపింగ్ చేశాడు. అన్నీ ఎండిపోయినాయి కింద పడి. చింతకాయ ఏంటి ఇలా వంకరగా ఉందని నన్ను అన్ని పండిపోయినాయి ఉన్నాయి పచ్చి. కనకం అను, చింతకాయ ఏంటి ఇలా వంకరగా ఉందని? చింతకాయ ఏంటి వంకరగా ఉన్నది నీ పండుగ? మళ్ళీ నేను బూతులు నీకు నేర్పించాల్సిన అవసరమే లేదు. లేదు అసలు. నీకే వచ్చేస్తే బూతులు. అవును అమ్మ, ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని ఉన్నాం ఇక్కడ. చల్లగా ఉంది. కూర్చో ప్రశాంతంగా కూర్చో. మంచిగా ఉండేది. ఇది ఎందుకు నిన్నే చూస్తుంది? ఇది కనకమ్మనే చూస్తున్నావా? అని మేము చూసేది ఇలా ఇలా అంటది. మేము చూస్తే ఎక్కిరిచ్చిద్దాం. నీకు ఎలా అనిపిస్తుంది విలేజ్లో? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది. ఈ బండి ఎక్కడిది? రంగు మొగుడిది నాది. రంగు మొగుడిది. ఇక్కడ రంకు మొగుడు, నువ్వు ఇక్కడ సోజారే. అమ్మా కనకం, ఇక్కడ కూర్చొని నువ్వు కూర్చోవాలా? నేను అక్కడ కూర్చో. అక్కడ కూర్చో నువ్వు. అమ్మ మంచి చింతకాయ ఒకటి కొయ్యరాదు? నాకు గుర్తుందా? బిల్లు ఉందా? నీకు బిల్లు ఉందా? నాకు గుర్తుంది. ఎవరు కొయ్యాలి? గుర్తున్న వాళ్ళు కొయ్యాలి. అక్కడ ముసల్లానా మగోడు. ఇదండి అమ్మ పరిస్థితి. నేను పారిపోతా అంటే వెనకాల 2 మగోళ్ళు వచ్చి నన్ను పరిగెట్టించాలి. రేపు చేయాలా? అంటే నలిపేయొచ్చా? నలిపి ఏదైనా చెయ్యొచ్చా? ఇది ఇలా తీసానంటే నోట్లోని తెస్తాను. కాదమ్మా, మరి నిన్ను రేపు చేయాలని నేను పరిగెట్టాలి, వెనకాల వాళ్ళు పరిగెట్టాలి. అంతవరకునే ఆ సీను. అంటే నలపడము, పట్టుకోవడము, ఇగ్గడము, లాగడము, ఇలా అలా ఆడించడం, చేయటం అలాంటివి నో. పరిగెట్టడం ఓన్లీ రన్నింగ్. వాళ్ళు ఏంటి అలా గొడవలు ఆడుతుంది? పప్పేసింది మా తల్లి కోసం. చేతనానమ్మా. చేతనాను ఏంటి దాంట్లో పేరు? సమోసాలు కదా మనం తిన్నాటి పేరు ఏంటి? పూరీలు. ఎప్పుడు 4 నుంచి మొదలెట్టింది పూరీలు. 8 ఇచ్చిందమ్మా. పిల్లలు ఉండేదండి. ఇప్పుడు పిల్ల విలువ తెలిసి వస్తుంది చూసావా? పాప ఉంటే అన్నీ అందించేదండి, వేసేసేదండి, అన్నీ ఇచ్చేయండి. కింద కూర్చుని లేస్తుంది. బంగారంలో స్టాండ్ ఉండగా ఇక్కడ మోసం పారిపోయింది. ఇంకా ఇది నా చేత ఏం చేస్తుంది? మోరాది 7 వేల రంకులే కావాలి నీకు. నేను పేర్లు రంకు మొగుళ్ళు ఇవి 2 కావాలా నీకు? గుడిసెలు లేవు రాజు. అది సంతోషం నాకు.
చేసుకోవడానికి గుడిసెలే కాదు, అన్ని తుప్పలు ఉంటే చాలు. తుప్పలు ఎందుకు నీకు ఇలాంటి చోట కూడా చాలు నీకు.